రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఇదే లక్ష్యంతో రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతాం. ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, వసతులు సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీటిపై ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయండి. అన్ని పార్టీల ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో, తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాలే మనకు ముఖ్యం. ఇదే లక్ష్యంతో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు సాగుదాం. నీటిపారుదల ప్రాజెక్టులు, వస్తువుల అభివృద్ధికి సంబంధించిన పనులు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధనపై ప్రత్యేక దృష్టి సారించండి అని చెప్పేసి అన్నారనమాట. సో, ప్రజాభవన్లో మీటింగ్ అయితే పెట్టారనమాట. సమావేశంలో మంత్రులు అందరూ కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ఫేజ్ 1 పనులు టెండర్ల దశలకు వచ్చాయి. వీటిని అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విషయమై కేంద్రం అప్రూవల్ లెటర్ ఇవ్వాల్సి ఉంది. ఎంపీలు దీనిపై కేంద్ర మంత్రిని అయితే కోరాలని చెప్పేసి అన్నారు. ఇక మొత్తంగా ఏపీ, కర్ణాటక సీఎంలతో ఏం చర్చించామనేది కూడా వీరైతే చెప్పారు. నీటికి సంబంధించి అంతర్రాష్ట్ర నదీ జలాల విషయంపై ఇటీవల కర్ణాటక జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటకల ముఖ్యమంత్రులతో అయితే సమావేశం జరిగిందనమాట. తుంగభద్ర నుంచి తెలంగాణకు 15.09 టీఎంసీలు నీరు రావాల్సి ఉన్న పూడిక కారణంగా 5 టీఎంసీల నుంచి వస్తలేదు. డ్యాంతో పాటు కాలువలో పూడిక తొలగింపునకు ఏపీ, కర్ణాటకలు సహకరించాలి, ఒప్పించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు. నదుల అనుసంధానంతో గోదావరి నుంచి నాగార్జున సాగర్కు నీళ్లు తీసుకొచ్చే విషయంలో కూడా ఛత్తీస్గఢ్ను ఒప్పించే బాధ్యతను కేంద్రం తీసుకుంది. గోదావరిలో ఛత్తీస్గఢ్కు 300 టీఎంసీలు వాటా ఉంది. వాటిని ఛత్తీస్గఢ్ వాడుకోవడం లేదు. భవిష్యత్తులో 120 టీఎంసీలు వాడుకుని 140 టీఎంసీలు మిగిలి ఉంటుంది. అందులో తెలంగాణకు 43 టీఎంసీలు లభించే అవకాశం ఉంది. గోదావరి నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు, కర్ణాటక, కేరళలకు నీటి తీసుకెళ్లే గోదావరి, కావేరి అనుసంధానం ఉంది. ఇక్కడ నీళ్లు ఛత్తీస్గఢ్ అనమాట. నిధులు కేంద్రానివి. ఈ రెండింటిని తెలంగాణకు అనుకూలంగా సాధించాలని కోరుతున్నారు. సో, ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులు ఏపీ నిరభ్యంతర పత్రం ఇవ్వాల్సి ఉంది. దీనిపై కేంద్ర మంత్రి పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబు చర్చించాక వారు సూత్రప్రాయంగా అంగీకరించారు. సో, ఇలా మొత్తం అన్నింటినీ కూడా ప్రాజెక్టులన్నీ క్లియర్ చేసి రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా, తాకట్టు పెట్టకుండా ప్రయోజనాలే ముఖ్యంగా చేసి ప్రజలకైతే త్రాగునీరు, సాగునీరు 2 అందిస్తామని చెప్పేసి చెప్పారన్నమాట. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.